హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ పూరి, చపాతీ, ఏదైనా రోటీతోటి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక పప్పు రెసిపీ చెప్తున్నానండి. మా ఇంట్లో దీన్ని రొట్టె పప్పు అంటారు. చాలా చాలా యమ్మీ ఉంటుందండి. పూరి మా ఇంట్లో చేసినప్పుడు వేరే ఆలోచించేదే లేదు, ఖచ్చితంగా ఈ పప్పు ఉండాల్సిందే. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసము నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, అలాగే 1 పావు కప్పు శనగపప్పు. వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక 3 కప్పులంతా నీళ్లు వేసుకొని ఒక్క అరగంట సేపు నాననిద్దామండి. ఆ తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూను ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసి దీన్ని ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు మనము కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ మీద. ఓకే, సో ఇదిగోండి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు గరిటె సాయంతో నేను దీన్ని కాస్త చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఎంత క్రీమీగా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత పల్లి నూనె తీసుకున్నాను. మీరు ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, 4 ఎండుమిరపకాయలు, కాస్తంత కరివేపాకు, ఇవన్నీ కూడా మంచిగా చిటపటలాడిన తర్వాత దీంట్లో నేను కారానికి తగినట్టు ఒక 10 పచ్చిమిరపకాయలని స్లిట్ చేసి వేసుకున్నాను. మీరు స్పైసీ లెవెల్ ఎక్కువైతే ఇంకొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనం మళ్ళీ కారపొడి అనేది వేయము. సో కారం అనేది మనకి పచ్చిమిర్చి నుంచే వస్తుంది, సో దాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా వేయించుకున్నాక ఏదైతే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలండి, మనము కన్సిస్టెన్సీకి తగినట్టు, అంటే మనం పూరి చపాతీతోటి తినేటట్టు వీలుగా ఉండాలి. థిక్గా అసలు ఉండకూడదండి, మరీ పలుచగా కాదు. సో కన్సిస్టెన్సీ అనేది మీరు కొంచెం చూసుకోండి. కాస్త ఉప్పు ఇదే టైంలో నేను అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కుక్ చేస్తామన్నమాట. ఒక 5 నుంచి 8 నిమిషాలు కుక్ చేయాలి, కాకపోతే మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. సో ఈ పప్పు కొంచెం చల్లారే కొద్దీ కూడా మళ్ళీ థిక్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. అండ్ లాస్ట్లో కాస్తంత కొత్తిమీరతోటి నేను ఈ రెసిపీ ఫినిష్ చేసుకుంటున్నాను. నిజం చెప్తున్నాను, మీరు పూరితోటి తప్పకుండా ట్రై చేయండి. మీరు మళ్ళా చేసుకొని తీరుతారు, అది నా గ్యారంటీ. చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ చూసారు కదా ఎంత ఈజీయో. మెయిన్ మనం పూరీలు పని పెట్టుకున్నప్పుడు మనకి దాంతో ఉండే కూర ఈజీగా అయిపోతే ఇంక అంతకన్నా ఏం కావాలి. సో రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.